పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం బీఆర్కే భవన్ దగ్గర అంటే లోపల మాజీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావుది జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు విచారణ జరుగుతుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ లీగల్ సెల్ రాజేశ్వరరావు గారితో ఉన్నాము. చెప్పండి, హరీష్ రావు గారి విచారణ లోపల కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఒకవేళ కేసు లాంటివి ఏమన్నా అంటే విచారణలో భాగంగా తర్వాత విచారణ పూర్తయిన తర్వాత కేసు లాంటివి పెట్టడము లేకపోతే అరెస్ట్ లాంటివి జరిగితే తర్వాత పరిణామం ఎలా ఉంటుంది? మీ పేరు? నా పేరు బాలా. ఇప్పుడు ఇది ఓన్లీ కమిషన్ వేసే ముందు ఏదైనా ఒక సంఘటన మీద కానీ ఏదైనా ఒక కన్స్ట్రక్షన్ మీద కానీ ఏదైనా గవర్నమెంట్ ఒక ప్రాజెక్ట్కి సంబంధించి ఎంక్వైరీ చేయాలనుకుంటే కమిషన్ వేసుకుంటారు. అది గవర్నమెంట్కి డిస్క్రిప్షన్ పవర్. కొన్ని అంశాలు ఇస్తారు, టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ అంటున్నట్టు. ఆ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ గవర్నమెంట్ ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ప్రకారము కమిషన్ ఎంక్వైరీ చేస్తారు, రికార్డులు పరిశీలన చేస్తుంది, అందులో ఉన్న సంబంధిత వ్యక్తులను ఎంక్వైరీ చేస్తారు, వాళ్ళకు అనుమానం ఉన్న ప్రశ్నల మీద డౌట్స్ క్లారిఫై చేసుకుంటారు. కమిషన్ పూర్తి స్థాయిలో ఎంక్వైరీ పూర్తి చేసుకొని గవర్నమెంట్కి ఒక రిపోర్ట్ ఇస్తుంది. ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇట్ ఈస్ ఫర్ ది గవర్నమెంట్. తర్వాత ఆ రిపోర్ట్కు గవర్నమెంటు ఇచ్చిన రిపోర్ట్ మీద గవర్నమెంట్ అనుకూలంగా స్పందించవచ్చు, లేదనుకుంటే దాన్ని చెత్తబుట్టలో కూడా వేయచ్చు. ఇట్స్ ఓన్లీ కమిషన్ తన అభిప్రాయాన్ని గవర్నమెంట్కు సబ్మిట్ చేస్తుంది. ఆ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ మీద తను ఎంక్వైరీ చేసింది. ఓరల్ ఎవిడెన్స్ వ్యక్తుల ద్వారా కమిషను తీసుకున్న ఇన్ఫర్మేషన్, డాక్యుమెంట్స్, ప్రభుత్వము మిగతా ఇతర సంస్థలు కమిషన్కు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్ల మీద తన ఒక రిపోర్ట్ సబ్మిట్ చేస్తుంది. సపోజ్ ఈ రిపోర్ట్లో నిజంగా ఇందులో ఏదన్నా తప్పిదం జరిగిందా, డిజైన్ లోపం జరిగిందా, డిజైన్ లోపం జరిగితే ఆ డిజైన్ ప్రిపేర్ చేసింది ఎవరు, ఆ డిజైన్ ఆ లోపం జరగడానికి కారణం ఎవరు, అక్కడి వరకే కట్ అవుతుంది. అవినీతి ఏమన్నా జరిగిందా, అవినీతి జరిగితే ఏ విధంగా అవినీతి జరిగింది, కాంట్రాక్టర్కు బిల్లుల చెల్లింపులు అవినీతి జరిగిందా, కన్స్ట్రక్షన్ చేయకుండా కన్స్ట్రక్షన్ చేసినట్టుగా కాంట్రాక్టర్కు బిల్లులు చెల్లించిందా, ఆ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ప్రకారం తనకున్న రిపోర్ట్, తనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ సబ్మిస్తుంది. దానిపైన రాష్ట్ర ప్రభుత్వము అంటే ఈ రిపోర్ట్ సబ్మిట్ చేసిన నాటికి ఉన్న రాష్ట్ర ప్రభుత్వము ఏదైనా చర్య తీసుకోవచ్చు, రిపోర్ట్ని తీసుకొని పక్కన పట్టేసుకోవచ్చు. ఇట్స్ ఓన్లీ టు రిపోర్ట్. దీని మీద కమిషన్లో ఇచ్చిన రిపోర్ట్ మీద ఎటువంటి క్రిమినల్ చర్యలు ఉండవు, కేసులు లాంటివి ఏముండవు, ఎటువంటి కేసులు క్రిమినల్ చర్యలు కానీ సివిల్ చర్యలు కానీ ఎటువంటి చర్యలు తీసుకునే ఆస్కారం లేదు. ఈ దేశంలో ఇప్పటి వరకు దాదాపు 200-300 కమిషన్లు ఏర్పడి శ్రీకృష్ణ కమిషన్ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. శ్రీకృష్ణ కమిషన్ రిపోర్ట్ ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడలేదు కదా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి గల కారణాలు ఏవైతున్నాయో ఆ ప్రియాంబుల్ ఉంటుంది, మీరు చూడండి. ఏది తెలంగాణ రాష్ట్రం ఏర్పరచడానికి వెళ్ళిన బిల్లు పెట్టిన అన్న ఎక్కడికి శ్రీకృష్ణ కమిషన్ చెప్పిందని మేము ఇస్తలేరు, వాళ్ళు అనుకున్నారు కాబట్టి ఇచ్చిండ్రు. అంటే ఈ కమిషన్ ఎందుకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ వేసింది అంటే ఇట్లా జరిగింది, ఈ పలానా అవకతవకలు జరిగిందని రుజువు చేయడానికి ఈ కమిషన్ వేశారు. కమిషన్ వేసింది ఎందుకనంటే దీన్ని అంతం నిత్యం కాళేశ్వరం అనే ప్రాజెక్టును ప్రతిరోజు ఒక వార్తలు నిలిపి దీని ఎంక్వైరీ పేరు మీద కేసీఆర్ మీద టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఒక నిరంతరంగా బురద జల్లే కార్యక్రమం. అంతవరకే కాలయాపన అనుకుంటున్నారు. కాలయాపనగా నిరంతరంగా బురద జల్లే కార్యక్రమం. వాళ్ళను రాజకీయంగా వాళ్ళను ఎదుర్కొనలేక, రాజకీయ ప్లాట్ఫామ్ ఎదుర్కొనలేక వాళ్ళను రాజకీయంగా అనగదొక్కే కార్యక్రమం, ఒక కుట్రపూరితమైన కార్యక్రమం. కమిషన్ ఈజ్ నాట్ డిజర్వ్ ఫర్ దిస్. ఇటువంటి ప్రాజెక్టులకు సంబంధించి కమిషన్ రిపోర్ట్లు అనేవి ఎందుకు పనికిరావు. అంటే బయట సామాన్య ప్రజలకి, కార్యకర్తలకి వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళకి తెలియదు. అంటే మీరంటే లీగల్ సెల్లో ఉన్నారు కాబట్టి మీకు తెలుసు. అంటే కేసులు బుక్ అయితేమో, అరెస్ట్లు అవుతారేమో, జైల్లోకి వెళ్తారేమో అనే ఊహల్లో వాళ్ళందరూ అంటే ఇమాజిన్ చేసుకుంటున్నారు. వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు కార్యకర్తలకు, సామాన్య ప్రజలకి? కార్యకర్తలు కానీ తెలంగాణ సామాన్య ప్రజానికం కానీ కాళేశ్వరం రిపోర్టు తోటి కేసీఆర్కు కానీ హరీష్ రావు గారు కానీ లేకపోతే టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఉన్న బాధ్యులు ఎవరైతే ఉన్నారో ఎటువంటి ప్రమోదం లేదు. ఏదైనా తీసుకోవాలనుకుంటే కక్షపూరితంగా ప్రభుత్వమే తీసుకోవాలి తప్పితే దాని తర్వాత కమిషన్ రిపోర్ట్ని అడ్డం పెట్టుకుని ఏదైనా చర్య తీసుకోవడానికి ప్రయత్నం చేసుకోవచ్చు. కానీ కమిషన్ రిపోర్టు మీద రేపు వీళ్ళు హైకోర్టు పోవచ్చు, సుప్రీంకోర్టు పోవచ్చు. కమిషన్ వీళ్ళకి వ్యతిరేకంగా ఏదైనా కమిషన్ ఏదైనా ఇచ్చినా కానీ దాన్ని క్వశ్చన్ చేస్తూ వీళ్ళకున్న లీగల్ అవకాశాలు ఉంటాయి, వీటిని ఉపయోగించుకుంటారు, అవన్నీ వీగిపోతాయి తర్వాత. కానీ ఎటువంటి భయం లేదు. కమిషన్ రిపోర్ట్ మీద క్రిమినల్ కేసులు అయితే అనేది పనికిరాని ముచ్చట. అటువంటి భయాందోళన వీళ్ళు భ్రమలు సృష్టిస్తున్నారు.